అనిపించింది విజయ్ తలపతి ద గోట్ మూవీ ఎలా అనిపించింది భయ్య మీకు? ది గోట్ సినిమా చూసిన విజయ్ అన్న యాక్టింగ్ మొత్తం చింపేసిండనా. అరే ఏం చేసిండనా యాక్టింగ్ మొత్తం మైండ్ బ్లో అన్న. డబుల్ రోల్ చేసిండు. అసలు బూస్ బౌన్స్ వస్తున్నారా, అసలు మైండ్ బ్లో అయిపోయిందా. అంటే లాయ్ సినిమా కంటే 2 సినిమాల కానీ సినిమా ఇచ్చి పడేసిండనా. నిజంగా చెప్తున్నా, ఆయన యాక్టింగ్ చూసి మొత్తం బూస్ బౌన్స్ వస్తున్నాయి. మన ఈయన ఉన్నానా ఓళ్ళు ప్రభుదేవన్ ఇలా అరే ఏం చేసిండనా బా ఇచ్చి పడేసిండు. నిజంగా చెప్తున్నా, ఆ టైటిల్ ఎట్లా పెట్టిరు సినిమా మాత్రం చింపి ఇక్కడ ఒక పేపర్ వేసారు. అంత బాగుంది అన్న సినిమా. అంటే మన విజయన్న అన్న కొంతమంది సినిమా స్లో ఉంది బాగాలేదు అంటున్నారు. ఎవరన్నా చెప్పిన స్లో ఉంది, ఎవరు చెప్పి స్లో ఉందని చెప్పారు. సినిమా చూసి చెప్పానా, ఆయన సినిమా చూసి చెప్పాను ఫస్ట్ అనిపించిందా మరి సినిమా? నాకైతే ఇట్లా కాలం ఎగరేసుకోవచ్చు అన్న, ఇట్లా ఎగరేసుకోవచ్చు. అంత బాగుందన్న. విజయ్ ఇదే లాస్ట్ మూవీ అవ్వచ్చు అనుకుంటా. నీ ఫీలింగ్ ఏంటన్నా? అంటే లాస్ట్ అని కాకపోవచ్చు ఫీల్. అంటే చాలా మంది అంటూ పొలిటికల్ గా దిగుతున్నారు అని అంటారు. కాకపోతే లాస్ట్ అని ఉండదు, విజయ్ ఎండింగ్ ఉండదు. సినిమాలు చేస్తాడు ఫ్యాన్స్ కోసం, ఇంకా సినిమాలు చేస్తూనే ఉంటాడు. ఆయన పొలిటికల్ ఉన్నా కూడా సినిమాలు చేస్తాడు. అన్న కొడుకు తండ్రి బైక్ మీద వస్తాడు కదా, ఆ సీన్ ఎలా అనిపించింది అన్న? హార్ట్ టచింగ్ అనిపించింది అన్న. హార్ట్ టచింగ్ అనిపించింది. సినిమా మాత్రం మైండ్ బ్లో అన్న. అరే ఇచ్చి పడేసినారా, ఏం చేసినా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? దద్దరిల్లిపోయిందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దద్దరిల్లిపోయింది. అలా షేక్ చేసి పడేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అన్న ఒక స్టెప్ బాగా ఫేమస్ తల దించుకుని ఇట్లా వేస్తాడు కదా, అది ఎలా అనిపించింది? తల దించుకునేసి తల దించుకుని రోల్ చేసిరన్న మొత్తం. అంటే పానీపూరి అసలు ఆ స్టెప్ తల దించుకోవడం ఏమన్నా నిజంగా ఫస్ట్ టైం స్టెప్ వేసినా. ఆ స్టెప్ మొత్తం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలన్నా. తుమ్ములు వేసిపోయిందన్న. అన్నా విజయ్ అన్న బ్లాక్ బస్టర్.